ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా భద్రతను ఎంత కట్టుదిట్టం చేస్తున్నా దేశంలోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సాగర తీరాలు, పోర్ట్ల ద్వారా మన దేశంలోకి వివిధ రూపాల్లో డ్రగ్స్ సరఫరా కొనసాగుతుంది. తాజాగా మన దేశానికి ఓ కొత్త డ్రగ్ కింగ్ ద్వారా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. మొన్నటికి మొన్న గుజరాత్ తీరంలో 4,000 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ విషయంపై భారత్ సీరియస్ గా దృష్టి పెట్టింది. హజీ అలీ లేదా హజీ బలోచ్ అనే పేరున్న ఈ డ్రగ్ స్మగ్లర్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో సలీం పాకిస్తాన్, ఇండియా, మారిషస్, శ్రీలంక, మాల్దీవులు మరియు యుఎస్ లో విస్తృతమైన డ్రగ్స్ సిండికేట్ ను నడుపుతున్నాడు. అతని సామ్రాజ్యం చాలా విస్తృతమైనది. యునైటెడ్ స్టేట్స్, న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ చట్ట అమలు సంస్థలు కూడా అతని కోసం వెతుకుతున్నాయి. అతడు కరుడుగట్టిన డ్రగ్ కింగ్. పైగా పాకిస్తాన్ కేంద్రంగా అక్కడి ఐఎస్ఐ సహకారంతో తన ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాడు. ఇతడికి దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్ ద్వారా భారత్ లో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ లార్డ్ ఆఫ్ డ్రగ్స్ కార్యకలాపాలను అరికట్టేందుకు మన దేశం ఆపరేషన్ సాగర్ మంథన్ ప్రారంభించింది. హజీ బలోచ్ మాదక ద్రవ్యాల కార్టెల్ను నిర్వీర్యం చేయడానికి భారతదేశంలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గుజరాత్ తీరంలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిన నెల రోజుల తర్వాత ఈ చర్య చేపట్టింది ఎన్సీఐ. హజీ సలీం గ్లోబల్ డ్రగ్ సిండికేట్ ను నిర్మూలించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ సాగర్ మంథన్ ప్రారంభించిన తర్వాత అతడు మన దేశపు సెక్యూరిటీ సంస్థల రేడార్ కిందకు వచ్చాడు. ఇటీవల గుజరాత్ తీరంలో 4,000 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం ఈ ఆపరేషన్ లో భాగమేనంటున్నారు అధికారులు. ఈ సందర్భంగా పాకిస్తాన్, ఇరాన్ జాతీయులు అరెస్ట్ అయ్యారు. 2015లో కేరళ సమీపంలో కోట్ల విలువైన డ్రగ్స్ దొరికిపోవడంతో హజీ సలీం తొలిసారిగా బయటపడ్డాడు. బలూచిస్తాన్ ప్రావిన్స్ కు చెందిన హజీ సలీం డ్రగ్స్ సామ్రాజ్యం చాలా విస్తృతంగా ఉంటుంది. అమెరికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు సైతం అతడి కోసం గాలిస్తున్నాయి. ఒకప్పటి కొలంబియన్ డ్రగ్ కింగ్ పాబ్లో ఎస్కోబార్ మాదిరిగా హజీ సలీం కూడా ప్రపంచంలోని అతిపెద్ద ట్రాఫికర్లలో ఒకటిగా తయారయ్యాడు. ఆసియా, ఆఫ్రికా మరియు పశ్చిమ దేశాలకు హెరాయిన్, మెథాంఫెటమిన్ డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా చేస్తుంటాడు. అతని ట్రాఫికింగ్ సిండికేట్ చాలా శక్తివంతంగా మారింది. ఎన్సిబి ద్వారా అనేక నిర్బంధాలు, అరెస్టులు జరుగుతున్నప్పటికీ సలీం సామ్రాజ్యం అభివృద్ధి చెందుతూనే ఉంది. అతనికి ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యాపారంలో రక్త బీజ్ అనే పేరు కూడా వచ్చింది. భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రాహీంతో సలీంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దావూద్ అనుచరులు ఇప్పటికీ ముంబై నగరంలో అడుగడుగునా విస్తరించుకుని ఉన్నారు. వారి సాయాన్ని తీసుకుంటూ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు హజీ అలీ. హజీ తన కార్యకలాపాల్లో కొన్ని నెంబర్లు గుర్తులు ఉపయోగిస్తుంటాడు. 777, 555, 999. ఎగిరే గుర్రాలు, తేళ్లు గుర్తింపు చిహ్నాలుగా ఉంటాయి. ఈ గుర్తులు సముద్రంలో కదిలిపోయే పడవలపై ఉంటాయి. వాటి ద్వారా లంచాలకు మరిగిన వివిధ దేశాల కోస్ట్ గార్డ్ అధికారులు సముద్రంలో వీటిని చూసి చూడకుండా వదిలేస్తుంటారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం సలీంకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది. అతని సరుకులు తరచుగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మలేషియాల మీదుగా వెళ్తుంటాయి. పెద్ద నౌకల నుంచి చిన్న నౌకలకు తరలించేందుకు శ్రీలంక కేంద్రంగా చేసుకుంటున్నాయి. వీటి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిఘా వర్గాలు పసిగట్టాయి. భారతదేశానికి ఉన్న అపారమైన తీర ప్రాంతంలో గస్తీ తక్కువగా ఉండే ఓడరేవులు, బీచ్ ప్రదేశాలు, రాత్రి సమయాల్లో డ్రగ్స్ సరఫరా నిరాటంకంగా జరుగుతుంది. హజీ సలీం తన అక్రమ వ్యాపారం కోసం బలూచిస్తాన్ కు చెందిన నిరుద్యోగ యువకులను రిక్రూట్ చేసుకుంటున్నాడు. ఇతడికి అరేబియా, హిందూ మహాసముద్రాల్లో అడుగడుగు తెలుసు. ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్లు గుట్టుమట్లన్నీ తెలుసుకున్నాడు. హజీ అలీ, హజీ సలీం అన్న పేర్లు నిజానికి ఉండకపోవచ్చు. అవి ఒరిజినల్ పేర్లు కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఎక్కడుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో అసలే తెలియదు. ఎప్పుడు ఓ స్థిరమైన ప్రదేశంలో ఉండడు. డ్రగ్స్ సామ్రాజ్యంలో తిరుగులేని కింగులా చలామణి అవుతున్నాడు. భారతదేశం మీద పడి డ్రగ్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ప్రస్తుతం మన దేశానికి వ్యతిరేకంగా ఎల్టీటీఈని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు. అసలే ఇప్పుడు తమిళనాడులో ఎల్టీటీఈపై సానుభూతి కలిగిన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ మధ్య గుజరాత్ లోని ముంద్రా పోర్టులో అతిపెద్ద డ్రగ్ స్టాక్ ను తరలిస్తుండగా పెద్ద ఎత్తున అనుచరులు దొరికిపోయారు. వారిని పట్టుకున్న ఎన్ఐఏ కోర్టు ముందు నిలబెట్టింది. వాళ్ళ నుంచి తెలిసిన వివరాలతో అధికారులే షాక్ కు గురయ్యారు. ఆనాడు దొరికిన డ్రగ్ కన్సైన్మెంట్ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కన్సైన్మెంట్ అని వార్తలు వచ్చాయి. దాని విలువను 12,000 కోట్ల రూపాయలుగా అధికారులు లెక్కలు వేశారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్ లోకెల్లా ఇదే అత్యంత నాణ్యతతో కూడిందిగా గుర్తించారు. ఇప్పుడు తాజాగా ఆపరేషన్ సాగర్ మంథన్ ప్రారంభించడంతో 25,000 కోట్ల విలువైన 4,000 కిలోల డ్రగ్స్ దొరికిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదటి నుంచి కాశ్మీర్ కు ఉగ్రవాదుల చొరబాటు విషయంలో ఐఎస్ఐ, లష్కరే సంస్థలకు హజీ సలీం సాయపడుతూ ఎదిగాడని సమాచారం. 2016 తర్వాత మన దేశంలో పట్టుబడ్డ అనేక డ్రగ్స్ విషయంలో ఇతడికి లింకులున్నట్టు తేలింది. పాకిస్తాన్, ఐఎస్ఐ, లష్కరే సంస్థల అండతో రెచ్చిపోతున్న ఈ డ్రగ్ కింగ్ ను అనేక పేర్లతో వ్యవహరిస్తున్నారు. స్కార్పియన్,
ఫ్లయింగ్ హార్స్, డ్రాగన్ లాంటి మరెన్నో పేర్లున్నాయి. ఇప్పుడు హజీ అలీ భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా నమోదయ్యాడు. ఇతడిది అత్యంత విలాసవంతమైన సినిమాటిక్ జీవన శైలిగా అండర్ వరల్డ్ లో చెప్పుకుంటారు. ఇలా చెప్పుకుంటారే తప్ప అతడెక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో మాత్రం ఎవ్వరికి తెలియదు. అడుగు తీసి అడుగు పెడితే చుట్టూ అత్యాధునిక వెపన్స్ తో నమ్మకమైన అంగరక్షకుల ద్వారా భారీ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటాడు. ఎటు వెళ్లాలన్నా ముందే మూడంచెల భద్రత నడుమ తనిఖీలు జరుగుతుంటాయి. దారి పొడవునా మూడో కంటికి అడుగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేస్తాడు. ఇది ఏ దేశాధ్యక్షుని భద్రతా చర్యలకు తీసిపోదని చెబుతున్నారు. ఇతడి కారణంగా భారత్ తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా పోతుంది. దేశంలో ఇతడి డ్రగ్స్ కార్యకలాపాల వల్లే విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ఇతడి కారణంగా దేశంలోని యువత నిర్వీర్యమవుతుంది. అయితే హజీ అలీ పాపం ఏనాటికైనా పండగ తప్పదు. ఆఫ్ఘనిస్తాన్ లో పండిన గంజాయిని కొకైన్, హెరాయిన్ లాంటి నాణ్యమైన డ్రగ్స్ గా మార్చడం, ప్రమాదకరమైన రసాయనాలతో డ్రగ్స్ రూపొందించడం ద్వారా అనేక వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. డ్రగ్స్ సరఫరా విక్రయంలో హజీది విలక్షణ శైలిగా ఉంటుంది. పైగా ఎవరి నుంచి ముందుగా డబ్బులు వసూలు చేయడు. డ్రగ్స్ అప్పుగానే సరఫరా చేస్తాడు. ఆ తర్వాత తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెప్తాడు. విదేశాల్లో తన సంపద ఎవరి పేరుపై ఉందో దాన్ని ఎలా ట్రేస్ చేయాలో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా అండదండలు దండిగా ఉండటంతో అరేబియా సముద్రాన్ని కేంద్రంగా చేసుకుని చెలరేగిపోతున్నాడు. ఇప్పటికీ పాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో గుర్తు తెలియని ప్రాంతాలన్నీ హజీ అలీకి అడ్డాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇతగాడి ప్రస్తుత అడ్డా పాకిస్తాన్ అని అంచనాలున్నాయి. పాకిస్తాన్ లో హజీ సలీం, దావుద్ ఇబ్రాహీం కుటుంబాలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దావుద్ సలహా మేరకే దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా కొనసాగుతుందని సమాచారం.